డేటా సెంటర్కి గుండెకాయ లాంటిది ఒకటి ఉంటుంది. అదే సిస్కో నెక్సస్ స్విచ్. ఈరోజు మనం దాన్ని బాక్స్ నుండి తీసి నెట్వర్క్కి వెన్నెముకగా ఎలా మార్చాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. సరే, ముందుగా ఒక కామన్ కన్ఫ్యూజన్ క్లియర్ చేద్దాం. ప్రతి పనికి ఒక కరెక్ట్ టూల్ ఉన్నట్టే నెట్వర్కింగ్లో కూడా అంతే. క్యాంపస్ నెట్వర్క్ల కోసం క్యాటలిస్ట్ స్విచ్లు వాడతాం. కానీ డేటా సెంటర్ విషయానికొస్తే అక్కడ హీరో నెక్సస్ స్విచ్. ఎందుకంటే దాన్ని స్పీడ్, తక్కువ లేటెన్సీ ఇంకా హై డెన్సిటీ కోసం స్పెషల్గా డిజైన్ చేశారు. ఈ రోజుల్లో డేటా సెంటర్లన్నీ స్పైన్ లీఫ్ ఆర్కిటెక్చర్ మీద నడుస్తున్నాయి. అసలు దీని స్పెషాలిటీ ఏంటంటే ఏ సర్వర్ అయినా సరే ఇంకో సర్వర్తో మాట్లాడాలంటే జస్ట్ రెండు స్విచ్లు గుండా వెళ్తే చాలు. దీనివల్ల ఏమవుతుందంటే డేటా వెళ్లే దారి ఎప్పుడూ ఫాస్ట్గా, ప్రిడిక్టబుల్గా ఉంటుంది. అప్లికేషన్ పర్ఫార్మెన్స్కి ఇది చాలా చాలా ముఖ్యమన్నమాట. సరే, ఈరోజు మన ప్లాన్ ఇదే. ఫస్ట్ సిస్కో నెక్సస్ అంటే ఏంటో చూద్దాం. తర్వాత స్విచ్ ఇనీషియల్ సెటప్ ఎలా చేయాలో నేర్చుకుందాం. ఆపైన L2, L3 కాన్ఫిగరేషన్లోకి వెళ్దాం. దాని తర్వాత VPCతో రిడెండెన్సీ ఎలా బిల్డ్ చేయాలో చూసి ఫైనల్గా సెక్యూరిటీ బెస్ట్ ప్రాక్టీసెస్తో ముగిద్దాం. రైట్, ఇక మన మొదటి విభాగానికొచ్చేద్దాం. ఇనీషియల్ సెటప్ అంటే మన స్విచ్కి ఒక గుర్తింపిద్దాం. ఒక స్విచ్ని కాన్ఫిగర్ చేసే ముందు ఈ 4 స్టెప్స్ చాలా ముఖ్యం. వీటిని అస్సలు స్కిప్ చేయకూడదు. ఫస్ట్, కన్సోల్ కేబుల్తో కనెక్ట్ అవ్వాలి. తర్వాత దానికొక పేరు అంటే హోస్ట్ నేమ్ సెట్ చేయాలి. ఆ తర్వాత ఒక అడ్మిన్ యూజర్ని క్రియేట్ చేయాలి. ఫైనల్గా దాన్ని నెట్వర్క్లో మేనేజ్ చేయడానికి ఒక IP అడ్రస్ ఇవ్వాలి. ఇవి లేకపోతే మనం ముందుకెళ్లడం కష్టం. ఇక్కడ చూడండి ఎంత సింపులో. జస్ట్ ఈ కొన్ని కమాండ్స్తో మన స్విచ్కి ఒక పేరు, ఒక సెక్యూర్ లాగిన్, ఇంకా నెట్వర్క్లో ఒక అడ్రస్ ఇచ్చేస్తున్నాం. ఈ బేసిక్ స్టెప్స్ ఎంత ఇంపార్టెంట్ అంటే వీటిని సరిగ్గా చేయకపోతే మిగతా కాన్ఫిగరేషన్ అంతా వేస్ట్. ఓకే, మన స్విచ్ ఇప్పుడు నెట్వర్క్లో ఉంది. బేసిక్స్ అయిపోయాయి. ఇప్పుడు అసలు కథ మొదలవుతుంది. డివైసులు ఒకదానితో ఒకటి ఎలా మాట్లాడుకుంటాయో సెటప్ చేద్దాం. అదే లేయర్ 2, లేయర్ 3 కాన్ఫిగరేషన్ అన్నమాట. వేలాన్లు. వీటిని సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఒక పెద్ద ఆఫీస్ బిల్డింగ్లో వేర్వేరు కంపెనీలకి వర్చువల్ ఆఫీసులు క్రియేట్ చేయడం లాంటిది. అంటే కొత్తగా గోడలు కట్టకుండా, హార్డ్వేర్ కొనకుండానే మనం సర్వర్లని, యూజర్లని వేరు చెయ్యొచ్చు. దీనివల్ల సెక్యూరిటీ, పెర్ఫార్మెన్స్ రెండూ పెరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ చూశారంటే మనం సర్వర్ల కోసం VLAN 10 అని క్రియేట్ చేస్తున్నాం. ఆ తర్వాత ఒక ఫిజికల్ పోర్ట్ని దానికి కేటాయిస్తున్నాం. ఇప్పుడేమవుతుందంటే ఆ పోర్ట్లో ఏ సర్వర్ పెట్టినా అది ఆటోమేటిక్గా VLAN 10లోకి, అంటే మన సర్వర్ నెట్వర్క్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు పోర్ట్స్ విషయానికొస్తే మనకు 2 మెయిన్ టైప్స్ ఉంటాయి: యాక్సెస్ పోర్ట్, ట్రంక్ పోర్ట్. యాక్సెస్ పోర్ట్లనేవి ఎండ్ డివైజ్ల కోసం, అంటే సర్వర్లు, కంప్యూటర్లు లాంటివి. ఇవి ఒకే ఒక VLANకి కనెక్ట్ అయి ఉంటాయి. ఇక ట్రంక్ పోర్ట్లు, ఇవి స్విచ్ల మధ్య ఉండే హైవేలు లాంటివి. ఒకేసారి చాలా VLANల ట్రాఫిక్ని తీసుకెళ్తాయి. సరే, ఇప్పుడు మన దగ్గర వేరువేరు VLANలున్నాయి. అన్నీ సెపరేట్గా ఉన్నాయి. మరివి ఒకదానితో ఒకటి ఎలా మాట్లాడుకుంటాయి? అక్కడే మనకు SVI అంటే స్విచ్ వర్చువల్ ఇంటర్ఫేస్ ఉపయోగపడుతుంది. ఇది ప్రతి VLANకి ఒక వర్చువల్ గేట్వేలాగా పనిచేసి వాటి మధ్య ట్రాఫిక్ని రూట్ చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే వేరువేరు గదుల మధ్య ఉండే తలుపు లాంటిదన్నమాట. SVIలు ఒకే స్విచ్లోని VLANల మధ్య కమ్యూనికేషన్ సెటప్ చేస్తాయి. అంతవరకు ఓకే. కానీ పెద్ద నెట్వర్క్లో చాలా స్విచ్లుంటాయి కదా. మరి ఒక స్విచ్ నుండి ఇంకో స్విచ్కి బెస్ట్ రూట్ ఏదో ఎలా తెలుస్తుంది? దానికోసమే మనకు OSPF లాంటి డైనమిక్ రూటింగ్ ప్రోటోకాల్స్ కావాలి. ఇవి నెట్వర్క్కి GPSలా పనిచేస్తాయన్నమాట. ఓకే, మన నెట్వర్క్ ఇప్పుడు నడుస్తోంది. కానీ అది ఎంత స్ట్రాంగ్గా ఉంది? ఒకవేళ ఒక స్విచ్ ఫెయిల్ అయితే పరిస్థితేంటి? అందుకే ఇప్పుడు మనం సింగిల్ పాయింట్ ఆఫ్ ఫెయిల్యూర్ని తీసేసి రిడెండెన్సీని ఎలా బిల్డ్ చేయాలో చూద్దాం. ప్రతి నెట్వర్క్ ఇంజనీర్ ఆలోచించాల్సిన ప్రశ్న ఇదే. ఒకవేళ హార్డ్వేర్ ఫెయిల్ అయితే మన నెట్వర్క్ని ఎలా కాపాడుకోవాలి? దీనికి సిస్కో ఇచ్చిన పవర్ఫుల్ సొల్యూషనే VPC, అంటే వర్చువల్ పోర్ట్ ఛానల్. ఈ టెక్నాలజీ ఏం చేస్తుందంటే 2 వేర్వేరు ఫిజికల్ స్విచ్లను కలిపి ఒకే ఒక్క లాజికల్ స్విచ్లా పనిచేసేలా చేస్తుంది. దీనివల్ల మనకు రిడెండెన్సీ వస్తుంది, బ్యాండ్విడ్త్ కూడా డబల్ అవుతుంది. అసలు VPC మ్యాజిక్ ఇదే. 2 నెక్సస్ స్విచ్లను జతచేస్తాం. సర్వర్ని 2 స్విచ్లకు కనెక్ట్ చేస్తాం. కానీ సర్వర్ వైపు నుండి చూస్తే దానికి రెండూ కనిపించో, ఒకే ఒక్క స్విచ్ కనిపిస్తుంది.
ఒకవేళ ఒక స్విచ్ డౌన్ అయినా సరే సర్వర్కి ఏమీ తెలీదు. ట్రాఫిక్ రెండో స్విచ్ ద్వారా కంటిన్యూస్గా వెళ్తూనే ఉంటుంది. మన నెట్వర్క్ ఇప్పుడు ఫాస్ట్గా ఉంది, రిడెండెంట్గా కూడా ఉంది. అంతా బాగుంది. కానీ ఫైనల్ టచ్ ఒకటుంది. అదే దాన్ని సెక్యూర్ చేయడం, ఇంకా ఈజీగా మేనేజ్ చేయడం. ఇప్పుడు సెక్యూరిటీ బెస్ట్ ప్రాక్టీసెస్ గురించి మాట్లాడుకుందాం. సెక్యూర్ నెట్వర్కింగ్కివి ఫస్ట్ స్టెప్స్. టెల్నెట్ లాంటి అన్సెక్యూర్డ్ ప్రోటోకాల్స్ని వెంటనే డిజేబుల్ చేసి ఎప్పుడూ SSH మాత్రమే వాడాలి. అలాగే యాక్సెస్ కంట్రోల్ లిస్టులు అంటే ACLలు ఉపయోగించి ఎవరితో మాట్లాడొచ్చో కంట్రోల్ చేయాలి. ఇది మన నెట్వర్క్కి ఒక డిజిటల్ సెక్యూరిటీ గార్డ్ లాంటిది. ఇవి జస్ట్ సజెషన్స్ కాదు, ఇవి రూల్స్. ఒక ప్రొఫెషనల్ నెట్వర్క్ని బిల్డ్ చేయాలంటే వీటిని ఫాలో అవ్వాల్సిందే. స్విచ్లను ఎప్పుడూ జతలుగా అంటే VPCతో డిప్లాయ్ చేయాలి. ప్రొడక్షన్, టెస్ట్, మేనేజ్మెంట్ ట్రాఫిక్ని వేర్వేరు VLNలలో పెట్టాలి. నెట్వర్క్ హెల్త్ని మానిటర్ చేయడానికి SNMP లాగింగ్ తప్పనిసరి. ఇలా ఫస్ట్ డే నుంచి చేయడం వల్ల ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవచ్చు. సో ఒక్కసారి మనం ఏం నేర్చుకున్నామో రివైజ్ చేద్దాం. నెక్సస్ స్విచ్లు డేటా సెంటర్కి, స్పైన్ లీఫ్ దాని ఆర్కిటెక్చర్. ఎప్పుడూ బేసిక్ ఐడెంటిటీ, మేనేజ్మెంట్ కాన్ఫిగరేషన్తో స్టార్ట్ చేయాలి. సెగ్మెంటేషన్ కోసం VLANలు, వాటి మధ్య రూటింగ్ కోసం SVLలు వాడాలి. హై అవైలబిలిటీ కావాలంటే VPC తప్పనిసరి. అన్నిటికన్నా ముఖ్యంగా డివైజ్లన్నెప్పుడూ సెక్యూర్డ్గా మానిటరింగ్లో ఉంచాలి. ఫైనల్గా ఒక ఆలోచనతో ముగిద్దాం. మనమిప్పుడు ఒక స్ట్రాంగ్, రిపీటబుల్ కాన్ఫిగరేషన్ని బిల్డ్ చేశాం. ఇప్పుడు ఇదే ప్రాసెస్ని వందల, వేల స్విచ్లకు అప్లై చేయాలంటే ఎలా? అక్కడే ఆటోమేషన్ వస్తుంది. అదే మోడర్న్ నెట్వర్కింగ్లో నెక్స్ట్ బిగ్ థింగ్.